పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అందరి మీదకి రాలే, ఆ యెరూషలేములో అందరి మీదకి రాలే. ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే యేసును విశ్వసించారో, ఎవరైతే ఆయన నమ్మి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారో, ఎవరైతే ఆయన ప్రజలుగా మార్చబడ్డారో, ఎవరైతే అక్కడ ఏర్పరచబడిన వారికి సపరేట్ గా మేడగదులు ఉన్నారో 120 మంది, వారి మీదకి దేవుడు దిగి వచ్చాడు. అవునా కదా? దేవుడు ఆ సమయంలో వారి దగ్గరికి వచ్చాడు, అందరి దగ్గర రాలే. ఎవరైతే ప్రత్యేకపరచుకుని పవిత్రపరచుకుని సపరేట్ గా ఉన్నారో వారి దగ్గర దిగి వచ్చాడు. సీ ద సేమ్ సిమ్టమ్ హియర్. పాత నిబంధనలు కూడా చూస్తాము. దేవుడు అంటాడు, మీరు ప్రత్యేకపరచుకొని పవిత్రపరచుకుంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఈ మాట చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులు అదే రీతిగా 3 రోజులు వారు పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకుని అన్ని రెడీ చేసుకుంటారంట. అన్ని రెడీ చేసుకున్న తర్వాత దేవుడు ఆ 50వ దినమున బోరధ్వని శబ్దముతో దగ్గరికి రమ్మంటాడు. బోరధ్వని శబ్దముతో వారందరూ అక్కడికి వస్తారు. ఆ వాక్యం గెలిపోదామని నేరుగా చదువుతారా? 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా. అనుకుని చూడండి, వారి మధ్య అలా ఉంది. ఆ పరిస్థితులు అందరు భయపడుతున్నారు. దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఎక్స్ట్రా ఉరుముతున్నాయి తండ్రి.